సరే ఇప్పుడు నాకు ఇది చెప్పండి, మీరు మొన్న ఒక ఇల్లు కూల్చేశారు. ఆ ఇల్లు అది ప్రైవేట్ ప్రాపర్టీ. సో కోర్టు నుంచి ఇల్లు కూల్చేయమని మీకు ఏమన్నా ఆదేశాలు ఏమన్నా ఉన్నాయా, లేదా ఎవరు డెసిషన్ తీసుకొని కూల్చేశారు? మీరు అంతటా మీరు డెసిషన్ తీసుకున్నారా, లేదంటే మీకేమైనా కోర్టు ఆదేశాలు ఉన్నాయా ఇల్లు కూల్చమని? మరి మీరు ఎందుకు కూల్చారు? ఎవరు ఇచ్చారు మీకు ఆర్డర్స్? చెప్పండి. సి దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు సివిల్ సొసైటీ మొత్తం భయపడిపోతుంది మచిలీపట్నంలో. ఇప్పుడు పోలీసుల వాళ్ళకి ఎవరు రాశారు లెటర్? మీరు రాశారా? వాళ్ళు ఏ బేసిస్ మీద మీకు 200 మందిని పోలీసులను పంపించారు? సి యు ఆర్ ఏ రెస్పాన్సిబిలిటీ ఆఫీసర్. మీరు సొసైటీకి మీరు ఆన్సర్ చెప్పాలా కమిషనర్ గారు. యూ కాంట్ హైడ్ ఇట్. మీకు కోర్టు ఏమన్నా ఆదేశాలు ఇచ్చిందా, లేదా పై అధికారులు మీకేమన్నా ఆదేశాలు ఇచ్చారా? ఎవరు మీ పోలీసులు 200 మంది పోలీసులు ఆ ఇల్లును కూల్చడానికి ఎట్లా వచ్చారు? మీరు రిటర్న్గా ఇచ్చారా? ఇంటే నాకు కాపీ ఇవ్వండి. వాళ్ళు ఏ బేసిస్ మీద పోలీసులు 200 మంది వచ్చారు ఆ ఇంటి దగ్గరికి? చెప్పండి సార్, ఏ బేసిస్ మీద మీరు పడగొట్టారు? ఆర్డర్స్ ఎవరు ఇచ్చారు? చెప్పాలి మీరు. వాళ్ళు సెంటరింగ్ వాళ్ళని కూడా వదిలిపెట్టుకోకుండా ఒక 2 రోజులు ఉంటాయంటే టైం ఇస్తే సెంటరింగ్ వాళ్ళు మేము సెంటరింగ్ తీసుకుంటాం అన్నా కానీ వాళ్ళు అదేమన్నా టెర్రరిస్టుల నివాసమా? ఏమన్నా నక్సలైట్లు ఉంటున్నారా, టెర్రరిస్టులు ఉంటున్నారా ఇల్లు?